హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇదైతే నాది ఒక ఛానల్ చిన్న వ్లాగ్ అండి. రథసప్తమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇంటి ముందు ముగ్గు అట్లానేమీ ఇంకా వేసుకోలేదు, ఎందుకంటే ముందు రోజే వసంత పంచమి పూజ అయింది కదా. 2 days కంటిన్యూస్గా పూజలు అంటే ముగ్గులు మార్చుకోవడం అంటే కొంచెం కష్టమేనండి. రథం ముగ్గు పెట్టుకున్నాను, గంటలోనే పెట్టుకున్నాను. సో పొద్దున్నే లేచి ఇట్లా అయితే వీడియో తీశాను. ఇల్లంతా క్లీన్ చేసుకొని పిల్లలకి అయితే లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేశాను. వాళ్ళకి టిఫిన్లు అవ్వాలి, లంచ్ బాక్స్ అవ్వాలి. ఆ రోజు అయితే ఇడ్లీ పెట్టానండి. అక్కడికేమో వాటర్ మిలన్ స్నాక్స్గా పెట్టేశాను. ఇంకా మా వారికి కూడా రాగి జావ, అంటే రాగి కాదు మిల్లెట్స్తో ఇట్లా చేసి పెడతాను. ఇది ఆఫీస్కి పెట్టేస్తానండి, ఇంటి దగ్గర టిఫిన్ చేసేస్తారు. ఇంక ఇవన్నీ పెట్టేసి కిచెన్ అంతా క్లీన్ చేసి స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను, ఎందుకంటే ప్రసాదం చేస్తారు కదా. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లంతా సర్దేసుకొని క్లీన్ చేసుకొని దేవుడి రూమ్లోకి వచ్చాను. ముందు రోజు ఇలా సరస్వతీదేవికి పూజ చేసుకున్నాను కదండి, ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలి. చెప్పడం నిమిషంలో అయిపోతుంది, కానీ అంతా క్లీన్ చేసేటప్పటికి 1/2 hour టైం పట్టేస్తుందండి. చాలా పనే ఉంటుంది. కాకపోతే దేవుడి దగ్గర ఉండే ఫ్లవర్స్ నేనైతే గుచ్చేసి మళ్ళీ దూరం కానీ దేవుడి రూమ్కి దూరం ఉంటుంది కదా, అక్కడ కానీ మెయిన్ డోర్కి కానీ పెట్టేస్తానండి. సో ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఇలా పెట్టుకున్నాను. కొంచెం అప్పటికే లేట్ అవుతుందనేసి ఇంకా తీయడం సర్దుకోవడం ఇవన్నీ అయితే నేను ఇంకా వీడియో తీయలేకపోయానండి. అవన్నీ కింద పెట్టేసరికి ఇది ఆ దేవుడి రూమ్ పరిస్థితి అనేది. ఇంకా ఫ్లవర్స్ కూడా గుచ్చాలి, అదైతే నేను అంతా పూజ అయిపోయాక గుచ్చుదామనేసి అన్నీ తీసి పెట్టేసుకున్నాను. నేను ముందు రోజు వసంత పంచమి పూజ అండ్ రథసప్తమి పూజ రెండు కూడా ఒక వ్రతంలా కాకుండా నార్మల్గా ఇంట్లో ఎవ్రీడే చేసుకుంటాం కదండి పూజ, అలానే పూజ చేసుకున్నాను. కాకపోతే ఫొటోస్ అనేది ఆ ఫెస్టివల్కి సంబంధించిన ఫోటో పెట్టుకొని అయితే పూజ చేసుకుంటున్నాను అంతే. నేను ఇంకా కొంచెం ఇంట్లో ఫ్లవర్స్ ఉండేవి, అదే రోజ్ ఫ్లవర్స్ అండ్ చామంతులు 2 కొనుక్కున్నాను. ముందు రోజు అయితే వైట్ చామంతి గుచ్చుకున్నాను, అండ్ నెక్స్ట్ డే సూర్య భగవానికి రెడ్ కలర్ ఫ్లవర్స్ పెడతారంటారు కదా, సో సెంటు గులాబీలు తెచ్చుకున్నానండి. ఇవైతే గుచ్చి పెట్టుకున్నాను. నాకు వచ్చే దీంట్లో గుచ్చాను. ఇంకా నాకు గుచ్చడానికి అసలు టైం లేదండి యాక్చువల్గా, ఎందుకంటే పూజ ఉంటే పూజతో అయిపోయేది అవ్వదు కదండి. పనులు ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా, అన్నీ మేనేజ్ చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇంట్లో ఇలా పూజలు దేవుడికి సంబంధించిన దండలు కట్టాలంటే చాలా కష్టం అండి. ఇంకా దేవుడికైతే ప్రసాదం చేసేస్తున్నాను. కొంచెం అంతా నీట్గా డెకరేట్ చేసేసి దేవుడికైతే ఇట్లా ప్రసాదం చేస్తున్నాను. అన్నం అయితే పరిమాణం అయితే కొంచెం గట్టిగానే ఉంటుందండి, ఎందుకంటే ఓన్లీ పాల్లోనే వేస్తాం కదా. నేనైతే కొత్త బియ్యంతో చేస్తున్నాను, అండ్ చెరుకుతో కలిపితే చెరుకులో ఉండే రసం అంతా దాంట్లో దిగుతుంది అని అంటారు. నేను ఓన్లీ ఈ సూర్యనారాయణ స్వామి రథసప్తమి రోజు చెరుకుతో కలిపి ఇలా చేస్తానండి ప్రసాదం. సమ్ డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం పాలు అన్నం నెయ్యి, లాస్ట్లో నెయ్యి వేస్తాను. నేనైతే పూజ ఇలా పెట్టుకున్నానండి. సూర్యభగవాన్ స్వామిని కింద పెట్టేసుకొని పీట వేసుకొని పెట్టుకొని చేసుకున్నాను. అంటే వ్రతం లాగైతే కింద పసుపు అన్నీ రాసి బియ్యం వేసి పెడతారు కదా, అలా కాకుండా సింపుల్గానే పూజలా చేసుకున్నాను కనుక ఇంక నేను అవి ఏం చేయలేదు. జస్ట్ పీట కింద రెడ్ క్లాత్ వేశాను, దాని మీద పీట పెట్టి దాని మీద సూర్య భగవాన్ పెట్టుకున్నాను. అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ ఉన్నాను, ఆదిత్య హృదయం చదువుకున్నాను. మిగతావంటే కంపల్సరీ అండి. పైన దేవుళ్ళు పెడతాను కదా, వెంకటేశ్వర స్వామి, శివయ్య, గణపతి, గోమాత, ముగ్గురు అమ్మవార్లు, వాళ్ళవైతే కంపల్సరీగా నేను స్తుతి, అంటే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అని ఇట్లాంటివి ఉంటాయి కదండి అమ్మవార్లవి, అలా చిన్న చిన్న శ్లోకాలు అయితే కంపల్సరీగా చదువుకుంటానండి. బుక్ అవసరం లేదు, చూడకుండానే చదివేస్తాను. నాకు అలవాటు, ఎవ్రీడే చదువుతూ ఉంటాను. సో ఇలా మా ఇంటి అంటే మనందరి స్వామి సూర్య భగవాన్ అయితే పూజ చేసుకున్నాను. మీకు నచ్చి ఉంటే మాత్రం లైక్ చేయండి.
ఇక పూజ అంతా అయిపోయేటప్పటికి నాకు 9:30, 10 అట్లా అయిందండి. బయట చేద్దామంటే మాకు ఎండ రాదు, గ్రౌండ్ ఫ్లోర్ కదా, అందుకని. ఇలా అయితే ముందు రోజు దేవుడు ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఇలా దండలా గుచ్చేసి దేవుడి రూమ్కే పెట్టేశానండి. లేదు అని అంటే మెయిన్ డోర్కైనా పెడతాను. ఈసారి అంటే మెయిన్ డోర్కి బంతిపూలు ఉన్నాయి కదా అనేసి ఇక్కడ చామంతి పూలు అయితే పెట్టేసుకున్నాను. ఇట్లా అంటే ఈ పండగనే కాదు, ఎప్పుడైనా సరే అమ్మవార్లకి దేవుడు రూమ్లో ఎక్కువ ఫ్లవర్స్ పెట్టిన రోజు అవి ఫ్రెష్గా ఉంటే మాత్రం ఇలా దండగుచ్చేసి మెయిన్ డోర్ కానీ భగవాన్ రూమ్ డోర్ కానీ అయితే పెడతానండి. అండ్ రథం ముగ్గు అయితే ఇక్కడ పెట్టుకున్నాను నేను. హాల్లో ఒక సైడ్కి పెట్టుకొని అయితే దీపం పెట్టుకున్నానండి. రథం ముగ్గు అయితే కంపల్సరీ కదా, చాలా బాగా వచ్చింది. అండ్ హాల్లో కూడా అంత అంటే ఒక పాజిటివిటీ అండి. ఇంట్లో కూడా అనుకుంటాం కానండి, ఫెస్టివల్స్కి ఇట్లా ఒక చిన్న దీపం పెట్టి ఇల్లంతా ధూపం వేసి ఇల్లంతా నీట్గా చేసుకుంటే అండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాంతోపాటు మనం చిరాగ్గా ఉండం అండ్ మన థింక్ చేసే విధానం కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. నేనైతే అది ఫేస్ చేస్తూ ఉంటానండి. అందుకనే నేను డేట్స్ వస్తేనే తప్ప లేకుండే అన్ని ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేస్తాను. కొన్ని చాలా గ్రాండ్గా చేస్తాను, కొన్ని సింపుల్గా చేస్తాను, కానీ చేయడం అయితే కంపల్సరీగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఎందుకంటే మనం ఇలా చేస్తేనే కదా నెక్స్ట్ జనరేషన్లో మన పిల్లలు చేస్తారు. లేకుంటే మనం వదిలేస్తే నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకైతే అసలు దేవుడి మీద కూడా నమ్మకం లేదు అని అనేస్తారండి. సో ఇదేనండి, చెప్పాను కదా చాలా చిన్న వ్లాగ్. అండ్ యాక్చువల్గా ఈసారి శ్రీకాకుళంలో అరసవిల్లు అయితే చాలా బాగా చేశారంట. అరసవిల్లు అంటే మాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే మా ఇంటి నుంచి జస్ట్ 20 రూపీస్ ఆటో ఛార్జ్ అంతేనండి. కాలేజీలో చదివేటప్పుడు అయితే ఫ్రెండ్స్ అందరం సండే టైము రయ్యమని వచ్చేస్తూ ఉండేవాళ్ళం సైకిల్ మీద. సో ఈసారి అయితే అరసవిల్లి మిస్ అయ్యాను, ఇక్కడ ఉండిపోయాం కదా. అండ్ మీతో అదే చెప్తా ఉన్నాను. అండ్ ఈ సారీ ఏంటంటే నా మ్యారేజ్ సారీ అండి, 14 ఇయర్స్ అవుతుంది. ఇంకా సారీ షైనింగ్ చూసారా అలానే ఉన్నదండి. అప్పుడు సారీస్ అట్లా ఉండేవి, ఇప్పుడు సారీస్లో ఈ క్వాలిటీ అయితే ఉండట్లేదులేండి, మీరేం అనుకోవద్దు. కానీ నిజంగానే ఇప్పుడు ఈ సారీస్లో ఈ క్వాలిటీ ఉండట్లేదు. ఆ సారీ జస్ట్ అప్పుడు 5,000 అండి, ఎంత షైనింగ్ ఉందో చూసారా. అండ్ నేను వాష్ చేస్తూ ఉంటాను, కడతా ఉంటాను, అయినా సరే చాలా బాగుందండి. సో ఇదే నాది ఒక చిన్న వీడియో. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది. నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.